ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అనిత అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ఘటన దురదృష్టకరమని అంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే మృతి చెందినటువంటి మృత్యాల కుటుంబానికి ఓదార్పునిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ను కూడా ఇప్పుడే అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా 2 కుటుంబాలను కూడా ఆమె అయితే ఇక్కడ పరామర్శించున్నారు. ఏదైతే మృతి చెందినటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నటువంటి ఆ చెక్కులను కూడా ఆమె అయితే ఇచ్చేటటువంటి ఆర్థిక భరోసా కింద ఇచ్చినటువంటి చెక్కులు కూడా అందించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అయితే నేరుగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. హోంమంత్రితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే జిల్లా కలెక్టర్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మేడం గారు కూడా మనతో పాటు ఉన్నారు. హోంమినిస్టర్ గారు ఎలాంటి ఆర్థిక భరోసా? మొన్న రోజు ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దురదృష్టకరం. యాక్సిడెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అది. దాంట్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాళ్ళందరి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళి 10 lakh రూపీస్ ఎక్స్ గ్రేషియా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక భరోసాగా నిలబడాలి, ధైర్యం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ వచ్చారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి చెక్కులు ఏవైతే ఉన్నాయో చెక్కులను అందించడం జరిగిందంటూ కూడా ఆ రాష్ట్ర హోంమంత్రి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక భరోసా ఏదైతే ఉందో భరోసా కింద అయితే వారి కుటుంబాలకు చెక్కులు ఇచ్చినట్లు కూడా హోంమంత్రి వంగలపూడి అంతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.